హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో ప్రతిరోజు మనం మాట్లాడడానికి ఉపయోగపడే కొన్ని చిన్న చిన్న ఇంగ్లీష్ సెంటెన్సెస్ను తేలిగ్గా నేర్చుకుందాం. ఈ సెంటెన్సెస్ నేర్చుకొని ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఏదైనా విషయం గురించి ఎంత చెప్పినా నమ్మకపోతే నేను నిన్ను ఎలా నమ్మించాలి అని అడుగుతాం కదా. హౌ డు ఐ మేక్ యూ బిలీవ్? హౌ డు ఐ మేక్ యూ బిలీవ్? ఏదైనా 1-2 సార్లు ప్రయత్నించినా పూర్తి చేయలేకపోతే మీరు ప్రయత్నిస్తూనే ఉండాలి అని చెప్తాం కదా. యూ షుడ్ కీప్ ట్రయింగ్. యూ షుడ్ కీప్ ట్రయింగ్. ఎవరైనా ఏదైనా సమస్యతో బాధపడుతున్నప్పుడు సమస్య పరిష్కారం అవుతుంది అని చెబుతాం కదా. ద ప్రాబ్లం విల్ బి సాల్వ్డ్. ద ప్రాబ్లం విల్ బి సాల్వ్డ్. ఇంట్లో ఉతికిన బట్టలు మడత పెట్టవలసి ఉంటే బట్టలు మడత పెట్టడం మర్చిపోవద్దు అని చెబుతారు కదా. డోంట్ ఫర్గెట్ టు ఫోల్డ్ ద క్లోత్స్. డోంట్ ఫర్గెట్ టు ఫోల్డ్ ద క్లోత్స్. కొందరు అతిగా అప్పులు చేసి అప్పుల ఊబిలో కూరుకుపోతూ ఉంటారు కదా. అతను నిండా అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. హీ ఈజ్ ఇన్ డెట్ ఫ్రమ్ హెడ్ టు టో. హీ ఈజ్ ఇన్ డెట్ ఫ్రమ్ హెడ్ టు టో. ఒక్కోసారి పరిస్థితులను బట్టి మనకి ఇష్టం లేకపోయినా అబద్ధం చెప్పాల్సి వస్తుంది కదా. నాకు ఇష్టం లేకపోయినా నేను అబద్ధం చెప్పాల్సి వచ్చింది. ఈవెన్ దో ఐ డిడ్ నాట్ వాంట్ టు, ఐ హ్యాడ్ టు లై. ఈవెన్ దో ఐ డిడ్ నాట్ వాంట్ టు, ఐ హ్యాడ్ టు లై. అప్పుడప్పుడు చిన్న చిన్న విషయాలకి మన అన్నదమ్ములతో వాదనలు జరుగుతూ ఉంటాయి కదా. నా సోదరుడితో నాకు వాదన జరిగింది. ఐ హ్యాడ్ యాన్ ఆర్గ్యుమెంట్ విత్ మై బ్రదర్. ఐ హ్యాడ్ యాన్ ఆర్గ్యుమెంట్ విత్ మై బ్రదర్. ఏదైనా వస్తువు మనది కాకపోతే ఆ విషయం చెబుతాం కదా. అది నాది కాదు, నీది. దట్స్ నాట్ మైన్, యువర్స్. దట్స్ నాట్ మైన్, యువర్స్. ఎవరైనా ఇంట్లో అందరికంటే చిన్నవాడో కాదో తెలుసుకోవడానికి నువ్వే అందరికంటే చిన్నవాడివా అని అడుగుతాం కదా. ఆర్ యూ ద యంగెస్ట్? ఆర్ యూ ద యంగెస్ట్? అనారోగ్యంగా ఉన్నప్పుడు ఇంటి నుండి బయటకు వెళ్ళలేం కదా. అతని అనారోగ్యం అతన్ని ఇంట్లోనే ఉండేటట్లుగా చేసింది. హిజ్ ఇల్నెస్ మేడ్ హిమ్ స్టే అట్ హోమ్. హిజ్ ఇల్నెస్ మేడ్ హిమ్ స్టే అట్ హోమ్. ఎవరైనా మనకు బాధ కలిగించేటట్లుగా మాట్లాడుతూ ఉంటే మీ మాటలు నన్ను బాధ పెడుతున్నాయి అని చెబుతాం కదా. యువర్ వర్డ్స్ ఆర్ హర్టింగ్ మీ. యువర్ వర్డ్స్ ఆర్ హర్టింగ్ మీ. ఎవరైనా అందరితో మంచిగా ప్రవర్తిస్తూ ఉంటే అతను మంచి మర్యాద గల వ్యక్తిలా ఉన్నాడు అంటాం కదా. హీ సీమ్స్ టు బీ ఏ వెల్ మేనర్డ్. హీ సీమ్స్ టు బీ ఏ వెల్ మేనర్డ్. వెన్ను నొప్పి తగ్గి మళ్ళీ మొదలైతే నాకు వెన్నులో నొప్పి మొదలైంది అని చెబుతాం కదా. ఐ స్టార్టెడ్ ఫీలింగ్ పెయిన్ ఇన్ మై బ్యాక్. ఐ స్టార్టెడ్ ఫీలింగ్ పెయిన్ ఇన్ మై బ్యాక్. అలాగే అతను ఈరోజు రాకపోవచ్చు అని ఇలా చెప్పాలి. హీ మైట్ నాట్ కమ్ టుడే. హీ మైట్ నాట్ కమ్ టుడే. ఎవరైనా మనకు ఇబ్బంది కలిగించి క్షమాపణ చెప్పకపోతే ఆమె క్షమాపణ చెబుతుందని నేను ఆశించాను అంటాం కదా. ఐ థాట్ షీ వుడ్ సే సారీ. ఐ థాట్ షీ వుడ్ సే సారీ. ఎవరితోనైనా మాట్లాడి చాలా సంవత్సరాలైతే ఆ విషయం చెబుతాం కదా. నేను ఆమెతో మాట్లాడి చాలా సంవత్సరాలు అయ్యింది. ఇట్ హ్యాస్ బీన్ ఏజెస్ సిన్స్ ఐ టాక్డ్ టు హర్. ఇట్ హ్యాస్ బీన్ ఏజెస్ సిన్స్ ఐ టాక్డ్ టు హర్. కొందరికి ప్రయాణం చేయడం అస్సలు ఇష్టం ఉండదు కదా. నాకు ప్రయాణం చేయడం అస్సలు ఇష్టం ఉండదు. ఐ ఆమ్ నాట్ ఫాండ్ ఆఫ్ ట్రావెలింగ్ ఎట్ ఆల్. ఐ ఆమ్ నాట్ ఫాండ్ ఆఫ్ ట్రావెలింగ్ ఎట్ ఆల్. మనకి ఇష్టమైన వాళ్ళని కలవడానికి చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉంటాం కదా. నేను అతన్ని కలవాలని తహతహలాడుతున్నాను. ఐ ఆమ్ డెస్పరేట్ టు మీట్ హిమ్. ఐ ఆమ్ డెస్పరేట్ టు మీట్ హిమ్. కొందరు వాళ్ళ భావాలను వ్యక్తం చేయడానికి ఇష్టపడరు కదా. మీరు మీ భావాలను పంచుకోకూడదనుకున్నా పర్వాలేదు.
ఇట్స్ ఓకే ఇఫ్ యూ డోంట్ వాంట్ టు షేర్ యువర్ ఫీలింగ్స్. ఇట్స్ ఓకే ఇఫ్ యూ డోంట్ వాంట్ టు షేర్ యువర్ ఫీలింగ్స్. ఎవరైనా చాలా గొప్పగా హాస్య చతురత ప్రదర్శించినప్పుడు మీ హాస్య చతురత గొప్పదని నేను ఒప్పుకోవాలి అంటాం కదా. ఐ హ్యావ్ టు అడ్మిట్ యువర్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఈజ్ గ్రేట్. ఐ హ్యావ్ టు అడ్మిట్ యువర్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఈజ్ గ్రేట్. అలాగే మీరు బ్యాంకు దగ్గర ఉన్నారా అని ఇలా అడగాలి. ఆర్ యూ నియర్ ద బ్యాంక్? ఆర్ యూ నియర్ ద బ్యాంక్? ఎవరైనా చెప్పిన దాంట్లో ఏమాత్రం నిజం లేకపోతే అందులో ఏమాత్రం నిజం లేదు అంటాం కదా. దెర్ ఈజ్ నో ట్రూత్ వాట్సో ఎవర్ ఇన్ ఇట్. దెర్ ఈజ్ నో ట్రూత్ వాట్సో ఎవర్ ఇన్ ఇట్. ఎవరిదైనా అభిప్రాయం తెలుసుకోవాలనుకున్నప్పుడు మీ అభిప్రాయాన్ని నాతో పంచుకోగలరా అని అడుగుతాం కదా. కెన్ యూ షేర్ యువర్ ఒపీనియన్ విత్ మీ? కెన్ యూ షేర్ యువర్ ఒపీనియన్ విత్ మీ? తాళం వేస్తున్నప్పుడు ఒక్కోసారి తాళం విరిగిపోతుంది కదా. తాళం విరిగిపోయింది. ద లాక్ ఈజ్ బ్రోకెన్. ద లాక్ ఈజ్ బ్రోకెన్. అలాగే మనం ఆఫీసు చేరుకోవడానికి 15 నిమిషాలు పడుతుంది అని ఇలా చెప్పాలి. ఇట్ టేక్స్ అస్ 15 minutes టు రీచ్ ద ఆఫీస్. ఇట్ టేక్స్ అస్ 15 minutes టు రీచ్ ద ఆఫీస్. మనం వెళ్ళవలసిన రోడ్డు మరమ్మతులో ఉంటే ఆ విషయం చెబుతాం కదా. రోడ్డు మరమ్మతులో ఉంది. ద రోడ్ ఈజ్ అండర్ రిపేర్. ద రోడ్ ఈజ్ అండర్ రిపేర్. మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సన్నగా అయిపోతుంటే ఆమె సన్నగా అయిపోతోంది అంటాం కదా. షీ ఈజ్ గెట్టింగ్ థిన్. షీ ఈజ్ గెట్టింగ్ థిన్. ఒక మొబైల్ ఫోన్ ఉండగా ఇంకొకటి కొంటే కొత్త మొబైల్ కొనాల్సిన అవసరం ఏమిటి అని అడుగుతాం కదా. వాట్స్ ద నీడ్ టు పర్చేజ్ ఏ న్యూ మొబైల్? వాట్స్ ద నీడ్ టు పర్చేజ్ ఏ న్యూ మొబైల్? వేసవి కాలంలో కొందరు త్వరగా అలసిపోతూ ఉంటారు కదా. వేసవిలో నేను త్వరగా అలసిపోతాను. ఐ గెట్ టైర్డ్ క్విక్లీ ఇన్ సమ్మర్. ఐ గెట్ టైర్డ్ క్విక్లీ ఇన్ సమ్మర్. కొందరి మాటలు ఒక్కోసారి గందరగోళానికి కారణమవుతాయి కదా. ఆమె మాటలు గందరగోళాన్ని సృష్టించాయి. హర్ వర్డ్స్ క్రియేటెడ్ ఎ మెస్. హర్ వర్డ్స్ క్రియేటెడ్ ఎ మెస్. సూర్యుడు అస్తమిస్తుంటే ఆ విషయం చెబుతాం కదా. సూర్యుడు అస్తమిస్తున్నాడు. ద సన్ ఈజ్ సెట్టింగ్. ద సన్ ఈజ్ సెట్టింగ్. మనం ఏదైనా ముఖ్యమైన ఈమెయిల్ పంపించేటప్పుడు ఎవరైనా పిలిస్తే నేను ఈమెయిల్ పంపడంలో నిమగ్నమై ఉన్నాను అని చెబుతాం కదా. ఐ వాజ్ బిజీ సెండింగ్ యాన్ ఈమెయిల్. ఐ వాజ్ బిజీ సెండింగ్ యాన్ ఈమెయిల్. అలాగే మీరు ఎప్పుడైనా గుర్రపు స్వారీ చేశారా అని ఇలా అడగాలి. హ్యావ్ యూ ఎవర్ రిడెన్ ఏ హార్స్? హ్యావ్ యూ ఎవర్ రిడెన్ ఏ హార్స్? ఎవరైనా ఏదైనా పని చేయడానికి ముందుగానే ప్రణాళిక చేయకపోతే మీరు ముందుగానే ప్రణాళిక చేసి ఉండాల్సింది అంటాం కదా. యూ షుడ్ హ్యావ్ మేడ్ ద ప్లాన్ ఎర్లియర్. యూ షుడ్ హ్యావ్ మేడ్ ద ప్లాన్ ఎర్లియర్. ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు టికెట్ కొనకపోతే నువ్వు ఇంకా టికెట్ కొనలేదా అని అడుగుతాం కదా. హ్యావెంట్ యూ బాట్ ద టికెట్ ఎట్? హ్యావెంట్ యూ బాట్ ద టికెట్ ఎట్? ఎక్కడికైనా పిక్నిక్కి వెళుతుంటే ఆ విషయం చెబుతాం కదా. మేము అక్కడికి పిక్నిక్కి వెళుతున్నాము. వీఆర్ గోయింగ్ దేర్ ఫర్ ఏ పిక్నిక్. వీఆర్ గోయింగ్ దేర్ ఫర్ ఏ పిక్నిక్. మనకు పరిచయం ఉన్న వాళ్ళు ఎవరైనా ఇంటి ముందు కనిపిస్తే అది మీ ఇల్లా అని అడుగుతాం కదా. ఈజ్ దట్ యువర్ హౌస్? ఈజ్ దట్ యువర్ హౌస్? ఎదుటి వాళ్ళ మనోభావాలను గౌరవిస్తే వాళ్ళు సంతోషిస్తారు కదా. నేను మీ మనోభావాలను గౌరవిస్తాను. ఐ రెస్పెక్ట్ యువర్ ఫీలింగ్స్. ఐ రెస్పెక్ట్ యువర్ ఫీలింగ్స్. ప్రతి ఒక్కరితో మర్యాదగా మాట్లాడడం మంచి పద్ధతి కదా. అందరితో మర్యాదగా మాట్లాడు అని ఇలా చెప్పాలి. స్పీక్ పొలైట్లీ విత్ ఎవ్రీవన్.
స్పీక్ పొలైట్లీ విత్ ఎవ్రీవన్. కొందరు అప్పుడప్పుడు ఇతరుల పేర్లు మర్చిపోతూ ఉంటారు కదా. నేను తరచుగా పేర్లు మర్చిపోతాను. ఐ ఆఫెన్ ఫర్గెట్ నేమ్స్. ఐ ఆఫెన్ ఫర్గెట్ నేమ్స్. మనం ఊహించని విధంగా ఏదైనా మంచి జరిగితే మేము అదృష్టవంతులం అంటాం కదా. వీ వర్ లక్కీ. వీ వర్ లక్కీ. తాళాలు కనిపించకపోతే ఎక్కడ పెట్టారో అడిగి తెలుసుకుంటాం కదా. నువ్వు తాళాలు ఎక్కడ పెట్టావు? వేర్ డిడ్ యూ కీప్ ద కీస్? వేర్ డిడ్ యూ కీప్ ద కీస్? చీకటి అంటే భయం ఉన్నప్పుడు ఆ విషయం చెబుతాం కదా. నాకు చీకటి అంటే భయం. ఐ యామ్ ఎఫ్రైడ్ ఆఫ్ ద డార్క్. ఐ యామ్ ఎఫ్రైడ్ ఆఫ్ ద డార్క్. ఉపయోగించిన గిన్నెలు కడగకపోతే గిన్నెలు ఇంకా ఎందుకు కడగలేదు అని అడుగుతాం కదా. వై హ్యావెంట్ ద డిషెస్ బీన్ వాష్డ్ ఎట్? వై హ్యావెంట్ ద డిషెస్ బీన్ వాష్డ్ ఎట్? ఏదైనా పని చేయడానికి ప్రయత్నించి పూర్తి చేయలేకపోతే నేను ప్రయత్నించాను కానీ విజయం సాధించలేదు అని చెబుతాం కదా. ఐ ట్రైడ్ బట్ డిడ్ంట్ సక్సీడ్. ఐ ట్రైడ్ బట్ డిడ్ంట్ సక్సీడ్. కొందరితో మాట్లాడితే మనకి సంతోషంగా ఉంటుంది కదా. మీతో మాట్లాడడం నాకు సంతోషాన్ని ఇస్తుంది. టాకింగ్ టు యూ మేక్స్ మీ హ్యాపీ. టాకింగ్ టు యూ మేక్స్ మీ హ్యాపీ. అలాగే ఫ్రిడ్జ్ నుండి టమోటాలు తీయి అని ఇలా చెప్పాలి. టేక్ అవుట్ ద టమాటోస్ ఫ్రమ్ ద ఫ్రిడ్జ్. టేక్ అవుట్ ద టమాటోస్ ఫ్రమ్ ద ఫ్రిడ్జ్. స్కూల్కి వెళ్ళే పిల్లలు వేసవి సెలవులంటే చాలా ఇష్టపడతారు కదా. పిల్లలు వేసవి సెలవులను ఇష్టపడతారు. చిల్డ్రన్ లవ్ ద సమ్మర్ హాలిడేస్. చిల్డ్రన్ లవ్ ద సమ్మర్ హాలిడేస్. ఏదైనా ప్రతిపాదించినప్పుడు అందరూ ఆమోదిస్తే ప్రతిపాదనను ఏకగ్రీవంగా ఆమోదించారు అంటాం కదా. ద ప్రపోజల్ వాజ్ యునానిమస్లీ యాక్సెప్టెడ్. ద ప్రపోజల్ వాజ్ యునానిమస్లీ యాక్సెప్టెడ్. ఎవరిదైనా డ్రెస్ అందంగా ఉంటే మీ డ్రెస్ అందంగా ఉంది అని చెబుతాం కదా. యువర్ డ్రెస్ ఈజ్ బ్యూటిఫుల్. యువర్ డ్రెస్ ఈజ్ బ్యూటిఫుల్. వర్షం కురుస్తున్నప్పుడు కిటికీల నుండి వర్షం నీరు లోపలికి వస్తూ ఉంటే కిటికీలు ముయ్యండి, వర్షం లోపలికి వస్తోంది అని చెబుతాం కదా. షట్ ద విండోస్, రెయిన్ ఈజ్ కమ్మింగ్ ఇన్. షట్ ద విండోస్, రెయిన్ ఈజ్ కమ్మింగ్ ఇన్. ఎవరితోనైనా ముఖ్యమైన విషయం మాట్లాడాలనుకున్నప్పుడు నాకు కాల్ చేయడం మర్చిపోవద్దు అని చెబుతాం కదా. డోంట్ ఫర్గెట్ టు కాల్ మీ. డోంట్ ఫర్గెట్ టు కాల్ మీ. ఎవరైనా టీ ఇష్టపడకపోతే ఆ విషయం చెబుతాం కదా. అతనికి టీ ఇష్టం ఉండదు. హీ డజంట్ లైక్ టీ. హీ డజంట్ లైక్ టీ. వేసవి కాలంలో బయట తిరిగేవాళ్ళు నీరు ఎక్కువగా త్రాగాలి కదా. వేసవిలో మీరు చాలా ఎక్కువగా నీళ్లు త్రాగాలి. యూ షుడ్ డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్ ఇన్ సమ్మర్. యూ షుడ్ డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్ ఇన్ సమ్మర్. ఏదైనా పనిని చేయలేవు అని చెప్పినప్పుడు నేను ఎందుకు చేయలేను అని అడుగుతాం కదా. వై కాంట్ ఐ డూ ఇట్? వై కాంట్ ఐ డూ ఇట్? అలాగే నువ్వు కూరగాయలు కడుగుతావా అని ఇలా అడగాలి. కెన్ యూ వాష్ ద వెజిటబుల్స్? కెన్ యూ వాష్ ద వెజిటబుల్స్? ఎవరైనా కాల్ చేస్తానని చెప్పినప్పుడు ఆ కాల్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం కదా. నేను మీ కాల్ కోసం ఎదురు చూస్తున్నాను. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యువర్ కాల్. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యువర్ కాల్. ఎక్కడికైనా వెళ్ళడానికి ఆలస్యం అవుతుందనిపిస్తే ఆ విషయం చెబుతాం కదా. నేను ఆలస్యం కావచ్చు. ఐ మైట్ బీ లేట్. ఐ మైట్ బీ లేట్. ఏదైనా తెలియని విషయం గురించి ఎవరికి తెలుస్తుందో తెలుసుకోవడానికి ఇది ఎవరికి తెలుస్తుంది అని అడుగుతాం కదా. హూ వుడ్ నో దిస్? హూ వుడ్ నో దిస్? మన భవిష్యత్తు ఎవరైనా తీసుకునే నిర్ణయం పైన ఆధారపడి ఉంటే నా భవిష్యత్తు నీ చేతుల్లో ఉంది అని చెబుతాం కదా. మై ఫేట్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్.
మై ఫేట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఎవరైనా అప్పుడే నిద్ర లేచినట్లుగా అనిపిస్తే నువ్వు ఇప్పుడే లేచావా అని అడుగుతాం కదా. డిడ్ యూ జస్ట్ వేకప్? డిడ్ యూ జస్ట్ వేకప్? ఏదైనా చాలా ముఖ్యమైన పని చేస్తున్నప్పుడు ఇప్పుడు ఎవరిపై ఆధారపడవద్దు అని చెబుతాం కదా. డోంట్ డిపెండ్ ఆన్ ఎనీవన్ నౌ. డోంట్ డిపెండ్ ఆన్ ఎనీవన్ నౌ. కొందరికి అబద్ధం చెప్పడం అస్సలు ఇష్టం ఉండదు కదా. నేను ఎప్పుడూ అబద్ధం చెప్పను. ఐ నెవర్ లై. ఐ నెవర్ లై. ఎవరి నుండైనా నిజం తెలుసుకోవాలనుకున్నప్పుడు నిజం మాట్లాడు అని చెబుతాం కదా. స్పీక్ ద ట్రూత్. స్పీక్ ద ట్రూత్. కొందరు ఏ విషయమైనా చాలా త్వరగా నేర్చుకుంటారు కదా. అతను త్వరగా నేర్చుకుంటాడు. హీ విల్ లెర్న్ క్విక్లీ. హీ విల్ లెర్న్ క్విక్లీ. ఏ వస్తువుకైనా బాగా జిడ్డు పడితే ఇది చాలా జిడ్డుగా ఉంది అని చెబుతాం కదా. ఇట్స్ వెరీ గ్రీజీ. ఇట్స్ వెరీ గ్రీజీ. ఎవరైనా దుస్తులు సరిగ్గా ధరించకపోతే సరిగ్గా ధరించండి అని చెబుతాం కదా. వేర్ ఇట్ ప్రాపర్లీ. వేర్ ఇట్ ప్రాపర్లీ. ఎవరైనా చనిపోయినట్లుగా తెలిస్తే ఆ విషయం చెబుతాం కదా. అతను చనిపోయాడు. హీ పాస్డ్ అవే. హీ పాస్డ్ అవే. అలాగే మా చెల్లెలు లైబ్రరీలో పనిచేస్తుంది అని ఇలా చెప్పాలి. మై యంగర్ సిస్టర్ వర్క్స్ ఇన్ ఏ లైబ్రరీ. మై యంగర్ సిస్టర్ వర్క్స్ ఇన్ ఏ లైబ్రరీ. ఏదైనా పని ఉండి బయటకు వెళుతుంటే ఆ విషయం చెబుతాం కదా. నేను ఈ మధ్యాహ్నం బయటకు వెళుతున్నాను. ఐ యామ్ గోయింగ్ అవుట్ దిస్ ఆఫ్టర్నూన్. ఐ యామ్ గోయింగ్ అవుట్ దిస్ ఆఫ్టర్నూన్. కొందరు చాలా ధనవంతులైనా వినయంగా ఉంటారు కదా. అతను ధనవంతుడైనప్పటికీ చాలా వినయంగా ఉంటాడు. ఈవెన్ దో హీ ఈజ్ రిచ్, హీ ఈజ్ వెరీ హంబుల్. ఈవెన్ దో హీ ఈజ్ రిచ్, హీ ఈజ్ వెరీ హంబుల్. ఎవరికైనా మందులు తీసుకురావలసి ఉంటే ఆ విషయం చెబుతాం కదా. నేను కొన్ని మందులు తీసుకురావాలి. ఐ హ్యావ్ టు గెట్ సమ్ మెడిసిన్స్. ఐ హ్యావ్ టు గెట్ సమ్ మెడిసిన్స్. అలాగే ఆమె వంటగదిలో ఉంది అని ఇలా చెప్పాలి. షీ ఈజ్ ఇన్ ద కిచెన్. షీ ఈజ్ ఇన్ ద కిచెన్. పిక్నిక్కి వెళ్ళాలనుకున్నప్పుడు వర్షం కురిస్తే పిక్నిక్కి వెళ్ళడం మానివేస్తాం కదా. వర్షం పడితే మనం పిక్నిక్ రద్దు చేసుకుందాము. ఇఫ్ ఇట్ రెయిన్స్ వీ విల్ క్యాన్సిల్ ద పిక్నిక్. ఇఫ్ ఇట్ రెయిన్స్ వీ విల్ క్యాన్సిల్ ద పిక్నిక్. కొందరు ఎలాంటి పరిస్థితుల్లోనైనా చాలా ప్రశాంతంగా ఉంటారు కదా. అతను అన్ని పరిస్థితుల్లోనూ ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తాడు. హీ ట్రైస్ టు రిమైన్ కామ్ ఇన్ ఎవ్రీ సిట్యుయేషన్. హీ ట్రైస్ టు రిమైన్ కామ్ ఇన్ ఎవ్రీ సిట్యుయేషన్. అలాగే నాకు ఇద్దరు సోదరులు అని ఇలా చెప్పాలి. ఐ హ్యావ్ 2 బ్రదర్స్. ఐ హ్యావ్ 2 బ్రదర్స్. ఎవరైనా మనకు ఇబ్బంది కలిగేటట్లుగా ప్రవర్తిస్తూ ఉంటే నీ ప్రవర్తన నన్ను ఇబ్బంది పెడుతోంది అని చెబుతాం కదా. యువర్ బిహేవియర్ ఈజ్ బాదరింగ్ మీ. యువర్ బిహేవియర్ ఈజ్ బాదరింగ్ మీ. ఎవరైనా నిజమని నమ్మిన విషయం నిజం కాదని మనకి తెలిస్తే అది నిజం కాదని నేను మీకు హామీ ఇస్తున్నాను అని చెబుతాం కదా. ఐ అష్యూర్ యూ దట్స్ నాట్ ట్రూ. ఐ అష్యూర్ యూ దట్స్ నాట్ ట్రూ. ఎవరితోనైనా మాట్లాడడం ఇష్టం లేకపోతే నాకు వాళ్ళతో మాట్లాడాలని అనిపించడం లేదు అని చెబుతాం కదా. ఐ డోంట్ ఫీల్ లైక్ టాకింగ్ టు దెమ్. ఐ డోంట్ ఫీల్ లైక్ టాకింగ్ టు దెమ్. నిజం చెప్పకపోవడం వలన ఎవరైనా అపార్థం చేసుకుంటే నువ్వు అతనికి ముందే నిజం చెప్పి ఉండాల్సింది అని చెబుతాం కదా. యూ షుడ్ హ్యావ్ టోల్డ్ హిమ్ ద ట్రూత్ ఎర్లియర్. యూ షుడ్ హ్యావ్ టోల్డ్ హిమ్ ద ట్రూత్ ఎర్లియర్. ఎదుటి వాళ్ళ భావాలు మనకి అర్థం కాకపోతే మీ భావాలు నాకు అర్థం కాలేదు అని చెబుతాం కదా. ఐ కాంట్ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్.
ఐ కాంట్ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్. మన స్నేహితుడు ఎవరైనా మనం కష్టాల్లో ఉన్నప్పుడు స్పందించకపోతే అతను చెప్పుకోవడానికే స్నేహితుడు అంటాం కదా. హీ ఈజ్ ఏ సో కాల్డ్ ఫ్రెండ్. హీ ఈజ్ ఏ సో కాల్డ్ ఫ్రెండ్. ఏ వస్తువైనా ఎవరిదో మనకి తెలిస్తే ఆ విషయం చెబుతాం కదా. అది మీది కాదు, వాళ్ళది. దట్స్ నాట్ యువర్స్, దేయిర్స్. దట్స్ నాట్ యువర్స్, దేయిర్స్. దేనిలోనైనా ప్రావీణ్యం సంపాదించాలంటే నిరంతరం నేర్చుకుంటూనే ఉండాలి కదా. ఆమె నేర్చుకుంటూనే ఉండాలి. షీ షుడ్ కీప్ లెర్నింగ్. షీ షుడ్ కీప్ లెర్నింగ్. అలాగే మీరు 7 గంటలకల్లా గుడిలో ఉండాలి అని ఇలా చెప్పాలి. యు నీడ్ టు బీ ఎట్ ద టెంపుల్ బై 7. యు నీడ్ టు బీ ఎట్ ద టెంపుల్ బై 7. కొందరు ఏదైనా నవల చదవడం మొదలు పెడితే పూర్తయ్యే వరకు ఆపరు కదా. ఆమె నవల చదవడంలో నిమగ్నమై ఉంది. షీ వాజ్ బిజీ రీడింగ్ ఏ నావెల్. షీ వాజ్ బిజీ రీడింగ్ ఏ నావెల్. ఇంట్లో చక్కెర అయిపోతే ఆ విషయం చెబుతారు కదా. చక్కెర అయిపోయింది. ద షుగర్ హ్యాస్ రన్ అవుట్. ద షుగర్ హ్యాస్ రన్ అవుట్. కొందరు ఉదయాన్నే వార్తాపత్రిక చదువుతూ టీ కానీ కాఫీ కానీ తాగుతూ ఉంటారు కదా. మా నాన్న వార్తాపత్రిక చదువుతూ టీ తాగుతున్నారు. మై ఫాదర్ హ్యాస్ టీ వైల్ రీడింగ్ ద న్యూస్ పేపర్. మై ఫాదర్ హ్యాస్ టీ వైల్ రీడింగ్ ద న్యూస్ పేపర్. అలాగే నేను ఏదైనా మంచి సినిమా చూసి చాలా సంవత్సరాలు అయ్యింది అని ఇలా చెప్పాలి. ఇట్స్ బీన్ ఏజెస్ సిన్స్ ఐ వాచ్డ్ ఎనీ గుడ్ మూవీ. ఇట్స్ బీన్ ఏజెస్ సిన్స్ ఐ వాచ్డ్ ఎనీ గుడ్ మూవీ. ఎవరైనా మన మీద కేకలు వేస్తే అతను నాపై కేకలు వేశాడు అని చెబుతాం కదా. హీ యెల్డ్ ఎట్ మీ. హీ యెల్డ్ ఎట్ మీ. ఏదైనా మంచి అవకాశం వచ్చినప్పుడు దాన్ని పొందడానికి బాగా ప్రయత్నిస్తాం కదా. ఈ అవకాశం పొందడానికి నేను తీవ్రంగా ప్రయత్నిస్తున్నాను. ఐ యామ్ డెస్పరేట్ టు గెట్ దిస్ ఆపర్చునిటీ. ఐ యామ్ డెస్పరేట్ టు గెట్ దిస్ ఆపర్చునిటీ. ఎవరి గురించైనా విన్నారో లేదో నిర్ధారణ చేసుకోవడానికి మీరు ఆమె గురించి విని ఉంటారు అంటాం కదా. యూ మస్ట్ హ్యావ్ హర్డ్ అబౌట్ హర్. యూ మస్ట్ హ్యావ్ హర్డ్ అబౌట్ హర్. ఎవరైనా వాళ్ళ ప్రతిభను నిరూపించుకున్నప్పుడు నువ్వు నిజంగా ప్రతిభావంతుడు అని నేను ఒప్పుకోవాలి అంటాం కదా. ఐ హ్యావ్ టు అడ్మిట్ యు ఆర్ రియల్లీ టాలెంటెడ్. ఐ హ్యావ్ టు అడ్మిట్ యు ఆర్ రియల్లీ టాలెంటెడ్. కొందరు ఏదైనా పని చేసేటప్పుడు పాటలు పాడుతూ ఉంటారు కదా. ఆమె వంట చేస్తూ పాడుతుంది. షీ సింగ్స్ వైల్ కుకింగ్. షీ సింగ్స్ వైల్ కుకింగ్. ఎవరైనా ఎక్కువగా అవినీతికి పాల్పడుతూ ఉంటే అతను పూర్తిగా అవినీతి కోపంలో కూరుకుపోయాడు అంటాం కదా. హీ ఈజ్ కరప్ట్ ఫ్రమ్ హెడ్ టు టో. హీ ఈజ్ కరప్ట్ ఫ్రమ్ హెడ్ టు టో. కొందరికి డ్యాన్స్ అంటే అసలు ఇష్టం ఉండదు కదా. నాకు డ్యాన్స్ అంటే అస్సలు ఇష్టం లేదు. ఐ యామ్ నాట్ ఫాండ్ ఆఫ్ డాన్సింగ్ ఎట్ ఆల్. ఐ యామ్ నాట్ ఫాండ్ ఆఫ్ డాన్సింగ్ ఎట్ ఆల్. ఎవరైనా లంచం తీసుకుంటే ఆ విషయం చెబుతాం కదా. అతను లంచం తీసుకున్నాడు. హీ టుక్ ద బ్రైబ్. హీ టుక్ ద బ్రైబ్. ఒక్కోసారి ఇష్టం లేకపోయినా అన్నీ భరించాల్సి వస్తుంది కదా. నాకు ఇష్టం లేకపోయినా నేను అన్నీ భరించాల్సి వచ్చింది. ఈవెన్ దో ఐ డిడ్ నాట్ వాంట్ టు, ఐ హ్యాడ్ టు ఎండ్యూర్ ఎవ్రీథింగ్. ఈవెన్ దో ఐ డిడ్ నాట్ వాంట్ టు, ఐ హ్యాడ్ టు ఎండ్యూర్ ఎవ్రీథింగ్. మన చెయ్యి నొప్పిగా ఉంటే ఆ విషయం చెబుతాం కదా. నా చెయ్యి నొప్పిగా ఉంది. ఐ హ్యావ్ పెయిన్ ఇన్ మై హ్యాండ్. ఐ హ్యావ్ పెయిన్ ఇన్ మై హ్యాండ్. ఎవరైనా ప్రతి విషయంలో కలగజేసుకుని గందరగోళం సృష్టిస్తూ ఉంటే గందరగోళం సృష్టించే అతని అలవాటు మంచిది కాదు అని చెబుతాం కదా. హిజ్ హ్యాబిట్ ఆఫ్ క్రియేటింగ్ ఎ మెస్ ఈజ్ నాట్ గుడ్. హిజ్ హ్యాబిట్ ఆఫ్ క్రియేటింగ్ ఎ మెస్ ఈజ్ నాట్ గుడ్.
చిన్నపిల్లలు భయపడినప్పుడు దాక్కుంటారు కదా, భయం ఆ పిల్లవాడిని దాక్కునేలా చేసింది. ద ఫియర్ మేడ్ ద చైల్డ్ హైడ్. ద ఫియర్ మేడ్ ద చైల్డ్ హైడ్. ప్రతిరోజు చెస్ ఆడే అలవాటు ఉంటే నేను రోజు చెస్ ఆడుతాను అని చెబుతాం కదా. ఐ ప్లే చెస్ డైలీ. ఐ ప్లే చెస్ డైలీ. ఎవరికైనా డబ్బు అవసరమై తప్పనిసరి పరిస్థితుల్లో తన కారుని అమ్మివేస్తే తప్పనిసరి పరిస్థితుల్లో అతను తన కారును అమ్మేశాడు అని చెబుతాం కదా. హీ సోల్డ్ హిస్ కార్ అవుట్ ఆఫ్ నెసెసిటీ. హీ సోల్డ్ హిస్ కార్ అవుట్ ఆఫ్ నెసెసిటీ. కొందరు ఏమాత్రం విరామం లేకుండా ఫోన్లో మాట్లాడుతూనే ఉంటారు కదా. అతను ఫోన్ మాట్లాడడంలో తీరిక లేకుండా ఉన్నాడు. హీ వాజ్ బిజీ టాకింగ్ ఆన్ ద ఫోన్. హీ వాజ్ బిజీ టాకింగ్ ఆన్ ద ఫోన్. ఎవరైనా రావలసిన సమయానికి రాకపోతే నువ్వు సమయానికి వస్తావని అనుకున్నాను అంటాం కదా. ఐ థాట్ యూ వుడ్ అరైవ్ ఆన్ టైమ్. ఐ థాట్ యూ వుడ్ అరైవ్ ఆన్ టైమ్. అలాగే వాళ్ళ సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో వాళ్ళకి తెలుసు అని ఇలా చెప్పాలి. దే నో హౌ టు సాల్వ్ దేర్ ప్రాబ్లమ్స్. దే నో హౌ టు సాల్వ్ దేర్ ప్రాబ్లమ్స్. సొంత ఊరికి వచ్చి చాలా సంవత్సరాలైతే నేను మా ఊరికి వచ్చి చాలా సంవత్సరాలైంది అంటాం కదా. ఇట్స్ బీన్ ఏజెస్ సిన్స్ ఐ విజిటెడ్ మై హోమ్ టౌన్. ఇట్స్ బీన్ ఏజెస్ సిన్స్ ఐ విజిటెడ్ మై హోమ్ టౌన్. నీరు నిశ్చలంగా ఉన్నప్పుడు దానిలో ప్రతిబింబం కనిపిస్తుంది కదా. నీటిలో మీ ప్రతిబింబాన్ని చూడండి. లుక్ ఎట్ యువర్ రిఫ్లెక్షన్ ఇన్ ద వాటర్. లుక్ ఎట్ యువర్ రిఫ్లెక్షన్ ఇన్ ద వాటర్. అలాగే అతను నా ప్రతిపాదనకు అంగీకరిస్తాడు అని ఇలా చెప్పాలి. హీ అగ్రీస్ టు మై ప్రపోజల్. హీ అగ్రీస్ టు మై ప్రపోజల్. అప్పుడప్పుడు ఏవో ప్రాముఖ్యత లేని విషయాలు చెబుతూ ఉంటాం కదా. నేను ఏదో మీకు మామూలుగా చెప్పాను. ఐ జస్ట్ టోల్డ్ యూ క్యాజువల్లీ. ఐ జస్ట్ టోల్డ్ యూ క్యాజువల్లీ. ఎవరైనా మనల్ని గందరగోళపరిస్తే నన్ను ఎందుకు గందరగోళపరిచావు అని అడుగుతాం కదా. వై డిడ్ యూ కన్ఫ్యూజ్ మీ. వై డిడ్ యూ కన్ఫ్యూజ్ మీ. టీవీ మోత ఎక్కువగా ఉంటే తగ్గించమని చెబుతాం కదా. టీవీ మోత చాలా ఎక్కువగా ఉంది, తగ్గించు. ద టీవీ ఈజ్ టూ లౌడ్, టర్న్ ఇట్ డౌన్. ద టీవీ ఈజ్ టూ లౌడ్, టర్న్ ఇట్ డౌన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.